ఇది శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిరం కూడా 2009లో నిర్మించి బాబావారి విగ్రహ ప్రతిష్ఠ కావింపజేశారు. ప్రతి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు బాబా దర్శనం కోసం విచ్చేస్తుంటారు. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకునేది శరణకోటి స్తూపం. స్వామియే శరణమయ్యప్ప అన్న నామం కోటిసార్లు వ్రాయించి ఆ పుస్తకాలని భూప్రతిష్ఠ చేసి స్తూపం నిర్మింపజేశారు. అయ్యప్ప నామ క్రతువు మన రాష్ట్రంలో ఈ ఒక్క ఆలయంలోనే ఉన్నది. ఆలయ ఆవరణలో 5 ధ్వజస్తంభాలు, 6 ఆలయాలు, అయ్యప్ప క్రతువు, ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహం అన్ని ప్రత్యేకతలే. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న వైరా శ్రీ అయ్యప్ప క్షేత్రం సర్వదా దర్శనీయం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం, సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబరాద అవధూత చింతన శ్రీ గురు శ్రీ దత్తాత్రేయ ప్రసన్న. నేటి భక్తి సమాచారంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి తరిద్దాం. హైదరాబాద్ నగరం సీతారాంబాగ్లోని శ్రీ దత్త మందిరం 300 సంవత్సరాల చరిత్ర గల బహు ప్రాచీన ప్రాశస్త్య మందిరం. కోఠి నుండి 116 నెంబరు బస్సు ద్వారా చేరుకోవచ్చు. భక్తేషు జాగృహి ముదాహి ముదార భావం, తల్పం విధాయ సవిశేష విశేష హేతో, యశేషయేష సకల సకల స్వగీతైః త్వం జాగృహి శ్రితపతే తపతే నమస్తే. దృష్ట్వా జనాన్ వివిధ కష్టవశాన్ దయాళుః, త్రయాత్మా బభూవ సకలార్తిహరోత్ర దత్తః. అత్రేర్మునేః సుతపసోऽपि ఫలం చ దాతుం బుద్ధ్యస్వ సత్వమిహయన్
महिमानि నగరంలో ఉన్నప్పటికీ జనసమ్మర్దానికి దూరంగా చిన్న కొండపై ఈ ఆలయం ఉంది. దత్త పహాడ్ అని పిలువబడే ఈ కొండపైకి మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. చిన్న కొండ, ప్రశాంత వాతావరణం వెరసి భక్తులకు అలౌకిక ఆనందాన్నిస్తాయి. అనసూయ, అత్రి మహర్షుల సంతానం శ్రీ దత్తాత్రేయ స్వామి. वाचमनदेश विनोदयात् प्राक् सन्ध्यामुपासितुम् अजोऽप्यधुना गमिष्यति आकाङ्क्षते कृतिजन प्रतिवीक्षते त्वाम् कृष्णातटेऽपि नरसिंहसुवाटिकायाम् सारार्थिककृतिजन प्रतिवीक्षते त्वाम् गान्धर्वसंज्ञकपुरेऽपि सुभाविकास्ते ध्यानार्थमत्र भगवान् समुपैष्यतीति मत्वास्तुराचरित संनियराप्लवाद्या उत्तिष्ठ देव भगवन् न त एव शीघ्रम् खगगणान् सुचिरं प्रसुप्तान् उत्पादयत्यरुणका अधिरुह्य तूषाः काषाय वस्त्रमपि धानम् अपावृणूद्य अन्ताक्ष्य अग्रजोऽयम् अवलोकयतं पुरस्तात् शाटीनिभाभ्रपटलानि तवेन्द्रकाष्ठा भागं यतीन्द्ररुरुधुर् गरुडाग्रजोतः अस्माभिरीश విధితోయుదితోయమే. దత్త జయంతిని పురస్కరించుకొని ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి వేడుకలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. పూర్వం ఈ ప్రదేశంలో గౌరీశంకర్ మహాత్మా అనే భక్తుడు తపస్సు చేయగా దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారట. ప్రస్తుతం మూల విగ్రహం ఉన్న చోట స్వామి పాదముద్రలు ఉన్నాయి. ఈ పాదముద్రలపైనే 1952లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. జడాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తికర్త్రే చ స్థితి సంహారహేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే.